అందరికీ నమస్కారం. ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్ కు స్వాగతం. మీ ఇంట్లో ప్రతిరోజు మీకు తెలియకుండానే చాలా లాభాలు ఉన్న విత్తనాలను ఉపయోగిస్తున్నారు. ఇది మీకు తెలుసా? ఏంటి మాకే తెలియకుండానే చాలా ఉపయోగాలు ఉన్న విత్తనాలు ఉన్నాయా? ఏంటవి? వాటి గురించి తెలుసుకోవాలని ఉంది. ఆ వివరాల గురించి మాకు చెప్తారా కష్టం? అవే శతపుష్ప, ఫెనల్, ఇంకా మన వాడుక భాషలో చెప్పాలంటే సోంపు అని పిలుస్తాము. ఇది కేవలం వంటలోనే కాదు, ఆయుర్వేదంలో కూడా ఒక ఔషధ రత్నం. దీనిని చాలా పేర్లతోనే పిలుస్తారు. తమిళ్ మరియు మలయాళంలో పెరింగ జీరకం, కన్నడలో బడి సోప్, హిందీలో సాఫ్, తెలుగులో సోంపు. సరే, వాటి గుణాలు ఉపయోగాల గురించి మాకు వివరించండి. ఈ శతపుష్ప మనకి మధురం మరియు చేదు రసాలు కలిగి తేలికగా ఆయిలీ నేచర్ తో ఉంటుంది. ఇది మన శరీరంలో జీర్ణమయ్యాక మనకు తీపిగా అనిపిస్తుంది. శతపుష్ప ఉపయోగాలను గురించి తెలుసుకుందాం. మొదటిగా, స్త్రీలలో వచ్చే పీసీఓడి నెలసరి ఇబ్బందులను ఉన్న వారికి మంచి వరంగా పనిచేస్తుంది. గర్భాశయాన్ని శుభ్రపరిచి హార్మోన్లు సమతుల్యం చేస్తుంది. గ్యాస్, పొట్టుబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. కంటికి, జలుబుకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా కంటి శుద్ధికి ఈ శతపుష్ప నీటితో కళ్ళు కడిగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది. తరచుగా మనం శతపుష్పాన్ని వాడినట్లయితే శరీరంలో వాత, పిత్త, కఫ దోషాలన్నింటినీ సమపాలలో మెయింటైన్ చేస్తుంది. సరే డాక్టర్ గారు, వాటి ప్రయోజనాల గురించి బాగా చెప్పారు కానీ మరి ఎలా తీసుకోవాలో చెప్పలేదు. నేను కూడా దాని గురించే చెప్పబోతున్నాను. దీనిని మనం చాలా పద్ధతుల్లోనే తీసుకోవచ్చు, కానీ మనకు ముఖ్యమైన 3 పద్ధతుల్లో ఈ వీడియోలో నేను మీకు తెలియజేయబోతున్నాను. మొదటగా, శతపుష్ప హెర్బల్ టీ. దీన్ని మనం తరచూ డైలీ ఎర్లీ మార్నింగ్ డ్రింక్ గా తీసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు దీని తయారీ విధానం ఈ వీడియోలో చూడబోతున్నాం. 1.5 కప్పు నీళ్లను తీసుకుని 1 టేబుల్ స్పూన్ సోంఫ్ యాడ్ చేసుకుని బాగా మరగబెట్టి 5 నుంచి 10 నిమిషాల వరకు ఉంచి తర్వాత దాన్ని చల్లార్చి వడగట్టుకొని తాగండి. తర్వాత రెండవ పద్ధతి, ఒక ఫ్రైయింగ్ పాన్ తీసుకుని అందులో సుమారు 5 నుంచి 10 గ్రాముల సోంపు వేసి మీడియం ఫ్లేమ్ లో దోరగా వేయించి ఆ తర్వాత చల్లార్చి దాన్ని మెత్తగా పౌడర్ చేసి ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకోవాలి. ఇలా తయారు చేసిన పౌడర్ ని 1 గ్లాస్ హాట్ వాటర్ లో వేసి 2 నుంచి 3 నిమిషాల వరకు ఉంచి తర్వాత దాన్ని తీసుకోవాలి. ఇందాక తయారు చేసిన పౌడర్ ని 1 టీ స్పూన్ తీసుకుని దానికి సరిపడ తేనెను చేర్చి ఒక ఉండ మాదిరిగా కానీ లేహ్యం లాగా తయారు చేసుకుని తీసుకోవచ్చు. ధన్యవాదాలు డాక్టర్ గారు. మాకే తెలియని ఆయుర్వేద పద్ధతిలో ఎంతో సులువుగా తయారు చేసుకునే విధానాల గురించి బాగా చెప్పారు. శతపుష్పం అనేది ఇంట్లో ఉండే ఒక చిన్న ఔషధం, కానీ దీని లాభాలు ఎన్నో. చాలా వ్యాధులకు ఒక దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది. మరిన్ని ఉత్తేజకరమైన కంటెంట్ మరియు సమాచారం కోసం మా ఆయుష్ శాస్త్ర దీపిక ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి. అంతరాయం లేని వీడియోల కోసం